వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ రేణుశ్రీ. మహిళలు రాజకీయాల్లోకి రావటం చాలా తక్కువ అని చెప్పాలి. ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు రాణించిన వారు అంతకన్నా కానీ మరీ తక్కువ అని చెప్పాలి. ఇలానే టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంతమంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మనకు కొంతకాలం తర్వాత కనుక చూసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అసలు రాజకీయాల్లో ఎక్కడ ఉన్నారు? రీసెంట్గా చూస్తే కనుక 1983లో మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి గంటల సుమన గారు చనిపోయారు. ఆమెతో పాటు మహిళలు అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా, వారందరూ ప్రస్తుతం అసలు రాజకీయాల్లో ఎక్కడ ఉన్నారు? తర్వాత గంటల సుమన గారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు అసలు ఏమైంది? ఇటువంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడదాం. ప్రజెంట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు యూటీవీ CEO పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ల గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, గంటల సుమన అసలు చివరిసారి ఎక్కడి నుంచి పోటీ చేశారు? గంటల సుమన గారు 2 days కిందట మరణించడం జరిగింది. అవును. సుమన రాజకీయంగా లాస్ట్ 10-12 ఏళ్ళలో ఎక్కడ ఆమె పేరు విన్నది లేదు. కానీ సుమన గారు నిత్యం యాక్టివ్గా ఎక్కడ ఉంటారంటే చారిటీ దాంట్లో ఉంటారు. ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ అని చెప్పేసి ఒక వైజాగ్ సిటీలోనే ఒక ఓల్డేజ్ హోమ్ నడుపుతూ ఉంటారు. ఆ సేవా కార్యక్రమాలు గత 30-35 ఏళ్ళుగా నడుపుతూ ఉన్నారు. ఒక రకంగా ఆ NGO సంబంధించిన దాంట్లో ఆమె యాక్టివ్గా ఉంటారనమాట. దానివల్లనే నిన్న సుమన గారు చనిపోయినప్పుడు కూడా ఆమెకు ఎక్కువ మంది శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళలో రాజకీయం కన్నా కానీ రాజకీయేతరులు ఎక్కువ మంది, ఆమె ద్వారా సహాయం పొందిన వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది కనిపిస్తుంటారు అనమాట. ఒక రకంగా సుమన గారు నాకు తెలిసి చివరిసారిగా 2012 ఆ రోజు బైపోల్ జరిగింది. అంటే వైసీపీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వైసీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పోయారు. ఆ సందర్భంలో 2012లో ఆ రోజు పాయకరావుపేట, వైజాగ్ జిల్లా పాయకరావుపేట నుంచి గొల్ల బాబురావు గారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆయన జగన్తో పాటుగా వైసీపీలోకి వెళ్ళి రాజీనామా చేసినప్పుడు సుమన గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు, బాబురావు గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అది చివరి ఎన్నిక. ఆ రోజు 3rd ప్లేస్లోకి వెళ్ళారామా. ఆ తర్వాత ఆమె ఇప్పుడు రాజకీయంగా పెద్దగా ఎక్కడ కనిపించింది లేదు. పాయకరావుపేట ఇప్పుడు చూసుకుంటే అనిత గారు కూడా ఇప్పుడు అక్కడ నుంచి ఆమె కూడా. అవును, పాయకరావుపేట అనిత గారు ఇప్పుడు 2 సార్లు 2014లో గెలిచారు, మళ్ళీ 24లో గెలిచారామా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఉన్నారు. ఒక రకంగా పాయకరావుపేట అది SC రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, కొంచెం పెక్యులారిటీ కనిపిస్తుంది అనమాట. చాలామంది వేరు మనుషులు, వేరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా పోటీ చేసిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఉదాహరణకు సుమన గారు 83లో పాయకరావుపేట నుంచి గెలిచారు. 85లో హర్షకుమార్ కాంగ్రెస్ క్యాండిడేట్గా అక్కడి నుంచి పోటీ చేశారు. హర్షకుమార్ అంటే అమలాపురం, రాజమండ్రి అమలాపురం నుంచి ఎంపీ, మాజీ ఎంపీ. ఆయన 85లో పాయకరావుపేట నుంచి పోటీ చేశారు. తర్వాత గొల్లబాబురావు గారు పాయకరావుపేట నుంచి పోటీ చేశారు. తర్వాత ఆయన అమలాపురం ఎమ్మెల్యే కూడా మళ్ళీ ఒకసారి పోటీ చేశారు. అంటే ఇక్కడి నుంచి అటు షిఫ్ట్ అయి పోటీ చేశారు. చెంగల్ వెంకట్రావు గారని నరసింహనాయుడు, బాలకృష్ణ సినిమా ప్రొడ్యూసర్, ఆయన పోటీ చేశారు. అంటే పొలిటికల్ వాళ్ళకన్నా కానీ కొంచెం నాన్ పొలిటికల్ వాళ్ళు అక్కడ నాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారనమాట. అది చేస్తారు. అనిత గారిని కూడా 2014లో ఆమె గెలిచారు అక్కడ. కానీ 19 వచ్చేసరికి ఆమెని పాయకరావుపేట నుంచి కాకుండా ఈస్ట్ గోదావరి కోవూరు నుంచి పోటీ చేయించారు. అంటే గంటల సుమన మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఇంకే పదవి కూడా ఆమెకి లభించలేదు? సుమన నాకు తెలిసి 26-27 వయసులో ఆమె ఎమ్మెల్యే అయి ఉంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో MA చదివారు. ఆ చదువుతున్న క్రమంలోనే టీడీపీ తరఫున ఆమెకు టికెట్ వచ్చింది. బహుశా 26 or 27 years ఉంటాయి ఆమెకు. అంత చిన్న వయసులోనే ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మొదటిసారి 83 ఎన్టీఆర్ హవాలో అందరూ గెలిచారు, సునామీ వచ్చింది, బాగానే ఉంది. అయితే ఎన్టీఆర్తో పాటుగా పార్టీలు ఆ రోజు నెంబర్ 2 అనండి, లేదా నాదెళ్ల భాస్కరరావు గారు నాదే పార్టీ అంటారు. సార్ అది ఏమైనా కానీ ఎన్టీఆర్ గారి నాయకుడు, ఎన్టీఆర్ గారి పేరుతోటి ఓట్లు అడిగారు, గెలిచారు. ఆయన సీఎం అయ్యారు, భాస్కరరావు గారు మినిస్టర్ అయ్యారు. 84లో భాస్కర్రావు గారు ఏమంటారు పార్టీని తిరుగుబాటు చేసి ఆయనే సీఎంగా ఒక నెల పాటు ఉన్నారు. 84 ఆగస్టులో ఒక నెల. అప్పుడు ఎన్టీఆర్ గారు తన ఆరోగ్యం కోసం, ఆపరేషన్ కోసము అమెరికా వెళ్ళటం, అక్కడి నుంచి వచ్చిన లోపు ఇక్కడ జరగటం ఉంది. కొంతమంది భాస్కర్రావు గారితో పాటు ఆయన వర్గంలోకి పోయారు. ఆ వర్గంలో పోయిన వాళ్ళలో దాదాపు అందరూ కూడా రాజకీయ భవిష్యత్తును కోల్పోయారు. 84 అంటే దాదాపు 40 ఏళ్ల కిందట దాదాపు భవిష్యత్తు కోల్పోయారు. అలా ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళల్లో సుమన ఒకరు. సుమన కూడా ఎన్టీఆర్ అంటే టీడీపీని వదిలిపెట్టి భాస్కరరావు గారితో పోవటంతో ఆమె మళ్ళీ రాజకీయం తిప్పుకోలేకపోయారు. ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళల్లో కూడా నన్నపల్లి రాజకుమార్ గారు, ఈరోజు కూడా అందరికీ తెలుసు, రాజకుమార్ గారు వెళ్ళారు. తర్వాత త్రిపురాని వెంకటరత్నం గారు, ఆమె కూడా వెళ్ళారు. సో ఇలా మనకు బాగా గుర్తుండేది ఇలా ముగ్గురు గుర్తుంటారు అనమాట. ఇలా ముగ్గురులో
సుమన, వెంకటరత్నం గారు ఇద్దరు వన్ టైం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాజ్కుమార్ గారు మాత్రం 2 సార్లు అవును. ఇప్పటికి గెలిచారు. కూడా పొలిటికల్ గా ఆమె యాక్టివ్ ఉంటారు. ఇంకోసారి కూడా 89లో కూడా ఆమె ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ తరఫున అయ్యారు. ఉమ్, ఒక నిర్ణయం, ఒక తొందరపాటు నిర్ణయం అనుకోండి. లేక ఆ రోజు సుమన గారి పక్కన ఎవరు పెద్దగా రాజకీయంగా కూడా ఎవరు గురువు ఉన్నట్టు లేరమ్మా. ఉమ్, డైరెక్ట్గా ఆమెతోనే ఏమంటారు, ఆమె భాస్కరరావు వర్గంలో వెళ్ళటం, భాస్కరరావు 1 మంత్లో గవర్నమెంట్ పడిపోవటం, ఆ తర్వాత ఆ పార్టీ ఆయన వదిలేయటం, ఉమ్, ఫైనల్గా ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు. అయితే సుమన గారికి తర్వాత కొన్ని రాజకీయ అవకాశాలు వచ్చాయి. కొంత చెప్పాలంటే దురదృష్టం ఆమెను వెంటాడింది అనుకోవాలి. ఉమ్, బహుశా 85లో ఇచ్చుంటే ఆమె గెలిచేదేమో చెప్పలేము. 89 కాంగ్రెస్ గెలిచింది. ఈమె ద్రోణం రాజు సత్యనారాయణ గారని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండేవారు. ఆయన ఎమ్మెల్యే, తర్వాత రాజ్యసభ అంతా చేశారు. వైజాగ్ జిల్లాను, ఉమ్మడి వైజాగ్ జిల్లాని గతంలో మొత్తం ద్రోణం రాజు సత్యనారాయణ గారు ఆయనే నడిపేవారు అనమాట. తర్వాత వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కూడా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో ద్రోణం రాజు గారి ఆశీస్సులతోటి సుమనకి 89లో పాయకరావుపేట కాంగ్రెస్ టికెట్ వచ్చింది. ఉమ్, స్వల్ప తేడా తోడిపోయారు. ఐ థింక్ నాకు తెలిసి 3,500 తోడిపోయి ఉంటారు, లేక 4,000 తోడిపోయి ఉంటారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ఎక్కువ సీట్లు గెలిచింది, కానీ అక్కడ మాత్రం గెలవలేకపోయింది. ఉమ్, నూకరాజు అని ఆయన లోకల్ ఆయన వరుసగా 3 సార్లు గెలిచారు. అయితే మళ్ళీ 94లో కూడా ఇచ్చారు. ఉమ్, ఈమె దురదృష్టం ఏంటంటే 94 అంతా టీడీపీ హవాలో కూడా ఈమె కేవలం మళ్ళీ ఆ 3,000-4,000 ఓట్లతో ఓడిపోయారు. ఉమ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆమె చారిటీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది, జనంలో ఉంది. అయినప్పటికీ కూడా అంటే ఏ కైండ్ ఆఫ్ చారిటీ చేసేవాళ్ళు? అంటే పొలిటికల్ కెరీర్ కోసం తను చారిటీ కంటిన్యూ చేశారా, లేకపోతే ఏంటి? అట్లా అనటానికి లేదు. ఎందుకు అనటానికి లేదు అంటే, ఓల్డేజ్ హోమ్ వచ్చి పాయకరావుపేట నియోజకవర్గంలో లేదు, అది వైజాగ్లో ఉంది, వైజాగ్ సిటీలో ఉంది. ఉమ్, ఈ పాయకరావుపేట, నక్కపల్లి, కోట ఊరుట్ల ఇట్లా 3-4 మండలాలు ఉంటాయి. ఎంత కొంత తీర ప్రాంతము, కొంత ఈ వైజాగ్ అనుకొని ఉండే ప్రాంతం కదా. ఇక్కడ లేదు. ఇక్కడ ఈమె ఆశ్రమం, ఈమె ఓల్డేజ్ హోమ్ వచ్చేసి వైజాగ్ సిటీలో ఉంది. అయితే సుమన గురించి ఎక్కువ మంది చెప్పుకునేది ఏంటంటే, వెనకబడిన తరగతుల విద్యార్థుల విద్య గురించి ఆమె ఎక్కువ కష్టపడ్డారని చెప్తారు. ఆమె మొదట్లో కూడా అసలు కనీస వసతులు లేని స్కూళ్ళలో మన పిల్లల్ని ఎలా ఉంచగలుగుతాము, ఉమ్, దాన్ని పెంచాలి కదా అని దాదాపు ఒక 30 years కిందటే గర్ల్స్ టాయిలెట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఇలాంటి వాటి గురించి ఆమె మాట్లాడారని చెప్తారు అనమాట. yes, yes. సో దానివల్ల వచ్చింది. అయితే అది కన్సాలిడేటెడ్గా ఓట్ బ్యాంక్ కోసం చేసింది కాదు. ఎందుకంటే అది కొంచెం ఒక అర్బనైజ్డ్గా లేక ఒక చోట ఉన్న కాన్స్టిట్యున్సీ కాదు. తీర ప్రాంతం ఎక్కువ ఉంటుంది, మత్స్యకారులు ఉంటారు. ఉమ్, ఈ 3-4 మండలాలు కూడా దేనికి అది సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఉమ్, కాబట్టి ఆమె రాజకీయం కోసం చేయలేదు, తను ఒక లక్ష్యం కోసం చేశారు. అయితే అది పెద్దగా రాజకీయం తనకి ఎప్పుడు ఉపయోగపడింది లేదు. ఎందుకంటే గెలిచుండొచ్చు. 89 కాంగ్రెస్ గెలిచినప్పుడు ఆమె ఓడిపోయారు, 94లో ఓడిపోయారు, 99లో ఓడిపోయారు. ఉమ్, అయితే ఆమె దురదృష్టం ఏంటంటే 2004లో ఆమె కాంగ్రెస్ టికెట్ రాలే. మళ్ళీ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హవా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజుకి ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఎందుకు ఈమెను కాకుండా ఇంకొక లేడీ ఉంటుంది, విజయకుమార్ అంబటి, విజయ అంబటి, ఉమ్, ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సుమన గారు ఇండిపెండెంట్ గెలిచారు, రెబల్ గెలిచారు. రెబల్ గెలిచి ఆమె సత్తా దాటారు అనుకోవాలి. ఆ రోజు 2nd ప్లేస్లో సుమన ఉంటే 3rd ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెళ్తారనమాట. ఉమ్. ఆ విధంగా ఆమెకు జనాల్లో గుర్తింపు ఉన్నట్టుగా మనం అనుకోవాలి. అంటే ఇప్పుడు చూస్తే తనతో పాటు అదే టైంలో కూడా 1983లోనే నన్నపనేని రాజకుమారి కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఆమె తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. కొన్ని పదవులు కూడా తనకు వచ్చాయి. ఇక్కడ చూస్తే ఒక గురుకుల పాఠశాల, గర్ల్స్ కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు సుమన గారు. అయినప్పటికీ కూడా ఆమెకి ఏ పార్టీ కూడా ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. అంటే ఆమెకి పొలిటికల్ గురువు లేకపోవటమే కారణమా దానికి? ద్రోణ సత్యనారాయణ గారు 2004 ముందు వరకు ఆమెకు బాగానే సపోర్ట్ చేశారు. వరుసగా 3 సార్లు టికెట్ ఇప్పించారు కదా, 89, 94, 99. గెలవలేకపోవడం ఆమె దురదృష్టం అనుకోవాలి. ఖచ్చితంగా 89లో గెలిచి ఉండాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి కాబట్టి గెలిచి ఉండాలి, గెలవలేకపోయారు. 94, 99, 94 అంటే టీడీపీ కానీ అప్పుడు కూడా గట్టి పోటీ ఇచ్చి 4,000 ఓట్లతో ఓడిపోయి ఉంటారు. 99లో మాత్రం ఎక్కువ తేడాతో ఓడిపోయినట్లున్నారు. ఇన్ని అవకాశాలు వచ్చినా ఆమె గెలవలేకపోవడం ఆమె దురదృష్టం అనుకోవాలి. అంతకన్నా 3 సార్ల కన్నా ఎక్కువ ఓడిపోయిన వాళ్ళకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుకుంది కదా, 2 సార్లు 3 సార్లు కన్నా ఎక్కువ మంది ఓడిపోతే మార్చుకోవాలని. ఆ ప్రయత్నాలు మార్చారు. సో సత్యనారాయణ గారు కూడా తన బాధ్యత తీసుకొని ఉంటారు. ఏంటంటే ఇన్నిసార్లు ఓడిపోయారు కానీ కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ రోజు కనుక టికెట్ వచ్చి ఉంటే గెలిచి ఉండొచ్చు, ఎందుకంటే 2nd ప్లేస్కి వచ్చింది కాబట్టి గెలిచి ఉండొచ్చు. అమ్మ టైం కొన్ని నిర్ణయాలు. ఇప్పుడు మీరు రాజకుమార్ గారి పేరు చెప్పారు అంటే, మనం కులము ప్రాంతం అనే దాన్ని కూడా మనం ఖచ్చితంగా రాజకీయాల్లో పరిశీలించాలి. ఈమెకు దళిత మహిళ, వైజాగ్లో ఉంది, అందులో కొంచెం పాయకరావుపేటలో ఉంది. ఈమెకు ఆర్థికంగా అంత రిచ్ కాదు. ఈమెకు ఒక ఐఓసి పెట్రోల్ బంక్ ఉండేది అప్పట్లో. సో పెట్రోల్ బంక్ కూడా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఇప్పించుంటారేమో అప్పుడు, ఎందుకంటే రాజకీయ పలుకుబడి లేకుండా పెట్రోల్ బంకులు ఇచ్చే రోజులు కాదు అవి. తీసుకొచ్చారు, తర్వాత కాలం దాన్ని వదిలేసినట్లున్నారు. అంత ఆర్థికంగా అంత బలవంతరాలు, లేదంటే కమ్యూనిటీ, లేదంటే హైదరాబాద్కు విజయవాడకు దగ్గరగా ఉండే ప్రాంతం అయి ఉంటే ఆమె కూడా నిత్యం టీవీ ఛానల్లోనే ఎక్కడో చోట కనపడుతూ ఉండేది. ఇప్పుడు రాజ్కుమార్ గారు ఉన్నారు, అసలు అందరికన్నా ఎక్కువ ద్రోహం చేసింది ఎవరంటే రాజ్కుమార్ అంటారు ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ ఇది
యుఎస్కి ఆపరేషన్ కోసం పోయేటప్పుడు ఈమె గుమ్మడికాయతో దిష్టి తీసి సాగనంపింది. ఎన్నికొచ్చేటప్పటికి భాస్కర్రావుతో పోయింది అనేది టీడీపీ శ్రేణులకు చాలా కోపం ఉంటుంది ఆమె మీద. ప్లస్ ఈమె ఎన్టీఆర్ మీద కొంచెం గట్టిగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ 89కి వచ్చేసరికి ఆమె ఇమీడియట్గా కాంగ్రెస్కి వచ్చింది. మళ్ళీ 89లో ఆమెకి మొదటిసారి 83లోనేమో సత్తెనపల్లి నుంచి గెలిచింది. 89లో వినుకొండ టికెట్ ఇచ్చారు. వినుకొండ హేమీలు ఉన్నారు, వాళ్ళని కాదని మాకు టికెట్ ఇచ్చారు. ఆమె గెలిచిన ఆమె స్వల్ప తేడాతో, నాకు తెలిసి 1100 ఓట్లు అనుకుంటాను, స్వల్ప తేడాతో గెలిచింది. గెలిచిన బట్టి ఆమెకు చీఫ్ విప్ ఇచ్చారు. చీఫ్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్ అది. చీఫ్ విప్ ఇవ్వడం చాలా పెద్ద పదవి. దేశంలో తొలి మహిళా చీఫ్ విప్ రాజ్కుమార్ గారు. అదో పెద్ద రికార్డ్ అది. అంటే ఈరోజు అది పెద్ద తెలియదు కానీ మినిస్టరీ రాలేని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఆప్షన్ చీఫ్ విప్, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అసెంబ్లీ లోపల ఎవరు మాట్లాడించాలి, ఏ ప్రశ్నలు పెట్టేయాలి, ఇదంతా వాళ్ళు చూస్తారు కదా. అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా టచ్లో ఉండే పోస్ట్ మంత్రుల కంటే కూడా. అలాంటి పోస్ట్ ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనమాట. చాలా పెద్ద పదవి ఇచ్చినట్లు అది. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం కానీ ఆయన ఏమంటారు, ఆమె జనార్దన్ రెడ్డి గారి వర్గంలో ఆమె యాక్టివ్గా ఉండేది. ఆమెకు అది వచ్చింది, రాజ్కుమార్ గారికి వచ్చింది. ఆ తర్వాత ఓడిపోయింది మళ్ళీ 94లో. సో ఆమె మళ్ళీ రాజ్కుమార్ గారు ఉన్నంత డైనమిక్గా వీళ్ళు లేరు. వీళ్ళు లేకపోవటానికి వీళ్ళకున్న వెనకబాటుతనం, అది కులపరంగా కావచ్చు, ప్రాంతపరంగా లేదా ఆర్థికంగా కూడా ఉండదు. చాలా కారణాలు ఉంటాయి. సో రాజ్కుమార్ గారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, ఇల్లు ఉంటుంది, ఇక్కడ నిత్యం ఎవరో మనకు కలుస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. పాపం వీళ్ళు వైజాగ్లో ఉండిపోయారు కదా, ఆమెకు రాలేదు అది. రాజ్కుమార్ గారు మళ్ళీ టీడీపీలో వచ్చారు. టీడీపీలో మళ్ళీ ఆమెకు పోటీ చేసే అవకాశం రాలే. 2014లో ఆమెని ఎమ్మెల్సీ చేస్తారు అనుకున్నారు, ఎమ్మెల్సీ ఆశించింది ఆమె. కానీ ఏమైందంటే 2014లో ఆమె కూతురు సుధా వినుకొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. వికీపీడియాలో కొంత తప్పుదేటా ఉంది. రాజ్కుమారి జగన్ సమక్షంలో వైసీపీలో ఆమె ఎప్పుడు వైసీపీలో చేరలేదు. ఆమె టీడీపీలోనే ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఇండైరెక్ట్గా కూతురుకి చేశారనేది ఆరోపణ. సో దానివల్ల ఎమ్మెల్సీ ఇవ్వలేదంటారు. సరే, ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయినా ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చారు. ఆ మహిళా కమిషన్ అయిపోయింది. ఇంకా తర్వాత అంటే సీనియారిటీ పెరిగిపోతుంది, కొత్త జనరేషన్ వచ్చింది. సో ఆటోమేటిక్గా వాళ్ళ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అయితే రాజ్కుమార్ రెడ్డి ఆమె మంచి రైటరు, ఆర్టిస్ట్, అంటే ఆర్ట్ వేస్తారు. దానివల్ల ఏదో రకంగా కనిపిస్తూ ఉంటారు. కానీ రాజకీయంగా ఐ థింక్ చివరి దశలో ఉన్నట్టు క్లోజ్లీ 78 ఇయర్స్కి వచ్చి ఉంటుందమ్మా. కానీ మనం మాట్లాడుకుంటే కనుక అప్పుడు 1983లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా నన్నపనేని రాజకుమారి 1983లో ఎమ్మెల్యేలు అయిన మహిళా ఎమ్మెల్యేలో నాకు టక్కున గుర్తుకొచ్చేది ఇప్పుడు సుమన ఉన్నారు, వెంకరత్నం గారు, తర్వాత రాజకుమారి, కాట్రగడ్డ ప్రసూన, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరిలో ఈ రోజు కూడా మీడియాలో ఎక్కడ చనిపోయిందంటే రాజ్కుమార్ గారు. బికాస్ ఆఫ్ ఆమె యాక్టివ్గా ఉండటం, ఆ నేచర్ వల్ల ఆమె, కనీసం ఆమె గురించి తెలుసు, ఈ జనరేషన్ తెలుసు, రాజ్కుమార్ అని ఒక ఆమె ఉంది, ఆ విషయం తెలుసు. అది అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా గనక ఇప్పుడు సుమనా గారి విషయం చూసుకుంటే, ఆ రోజు నాదెండ్ల భాస్కర్ గారితో పాటు పార్టీ అంటే అటు సపోర్ట్ చేయటమే కారణమా తన పొలిటికల్ భవిష్యత్తు మొత్తం కూడా ఫ్లిప్ అయిపోవటానికి? అంటే మనము పోస్ట్ మార్టం చేస్తున్నాం, మనం భవిష్యత్తు చెప్పట్లేదు, జ్యోతిషం చెప్పాలి, పోస్ట్ మార్టం. బహుశా టీడీపీ హవా కొనసాగింది 83, 85, 94, 99 కొనసాగింది కాబట్టి ఆమె అదే టీడీపీలో ఉండుంటే ఆమె టికెట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తుండే. టీడీపీ హవా ప్రతిసారి గెలిచి ఉండొచ్చు, ఆమె కనీసం 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు. సో భాస్కర్రావు గారితో వెళ్ళటము, తర్వాత భాస్కర్రావు గారు కాంగ్రెస్కి ఆయన పార్టీ నడిపారు. 85 ఎన్నికలు ఆయన ఏమంటారు, డెమోక్రటిక్ తెలుగుదేశం పేరుతో పోటీ చేశారు, ఎవరు గెలవలేదు అక్కడ. సో ఆయన కూడా మలక్పేటలో పోటీ చేసి ఓడిపోయారు అనమాట. సో ఇంకా పార్టీ వదిలేశారు, ఆయన కాంగ్రెస్కి వెళ్ళారు. ఆయన 89లో ఆయన గెలిచారు, మళ్ళీ 89లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. తర్వాత ఖమ్మం నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు. కానీ ఆయన వర్గంలో పోయిన వాళ్ళల్లో పెద్దగా బాగుపడిన వాళ్ళు అయితే నాకు తెలిసి దాదాపు ఎవరు కనపడరు. అంటే ఇలా మొదటిసారి ఎమ్మెల్యేలుగా అయిపోయి తర్వాత రాజకీయాల్లో రాణించలేని వాళ్ళు ఎవరున్నారు? ఇంకా మనం చూస్తే చాలా మంది ఉంటారు. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అవుతారు, తర్వాత వచ్చేసరికి ఏదో ఒక తొందరపాటు చర్యో, లేదంటే రాజకీయాలు ఎలా ఉండాలో తెలియకపోవటము, లేదా ఒక సరైన గురువు లేక డైరెక్షన్ లేకపోవటం వల్ల చాలామంది ఉన్నారు అట్లా. అయితే నాకు బాగా గుర్తుండే పేరు ఇదే టీడీపీ సంబంధించి. మనకు 99లో చంద్రబాబు గారు ఏం చేశారంటే తటస్థుల పేరుతోటి ఎంప్లాయీస్, డాక్టర్స్, లాయర్స్, బిజినెస్ పీపుల్కి ఇచ్చారు. ఆ రోజు 2 మంత్రులుగా చేశారు. శనక్కాయల అరుణ గారు, డాక్టర్, వెరీ ఫేమస్ డాక్టర్ ఫ్రమ్ గుంటూరు. ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచారు. తర్వాత రైల్వే కోడ్ నుంచి సరస్వతి గారని ఆమె లెక్చరర్ అనమాట. ఆమె అయితే 5 ఏళ్ళు మినిస్టర్గా చేసింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే 5 ఏళ్ళు మినిస్టర్గా చేసింది ఆమె. కానీ 99లో ఆమెకు టికెట్ రాలేదు. ఎందుకంటే లోకల్ లీడర్షిప్ ఆమెకు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు. ఇటుపక్క ఆమె కూడా దళిత్. ఆ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న కడియం శ్రీహరి చాలా పోరాడారు. ఒక దళిత మహిళకు 5 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చాము, టికెట్ ఇవ్వకుండా ఎట్లా పోరాడారు. కానీ ఆ ఈక్వేషన్లో ఆ రోజు లోకల్ ఉన్న నారాయణ స్వామి గారు అని ఉంటారు. ఆయన పట్టుబట్టి ఫస్ట్ టికెట్ ఇప్పించింది ఆయన 99లో. 2004లో రాకుండా చేసింది కూడా ఆయన. అలా వెళ్ళిపోయారు. తర్వాత
ఒక 2-3 ఇంట్రెస్టింగ్ పేర్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు పీతల సుజాత ఉన్నారు ఈ మధ్యలో. 2014లో కూడా ఆమె మినిస్టర్ చేశారు. అవును. సో, ఆమె మీద వచ్చిన ఆరోపణలు కొన్ని, దాంతోటి ఆమెకు టికెట్ రాలేదు. ఇంక భవిష్యత్తులో కూడా వస్తుందని అనుకోలేము. తర్వాత అంటే పీతల సుజాత 2014లో కూడా గెలిచారు ఆమె. కాబట్టి ఆమె ఉంటుంది. పాతకాలంలోనైతే సరస్వతి పేరు నాకు ఎక్కువ గుర్తుండే. ఎందుకంటే 5 సంవత్సరాలు మంత్రిగా చేసి మళ్ళీ పోటీ చేసే అవకాశం రాకపోవడం అన్న దురదృష్టం అది ఉంటుంది. కొంతమంది ఉన్నారు, అరుణతార, తర్వాత వైజాగ్ నుంచి గ్రంథి మాధవి గారని 89లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఉన్నారు, అక్కడక్కడ ఉంటారు. అయితే ఒకటి కుటుంబ నేపథ్యం, లేదా 2 డైనమిక్గా ఉండాలి, 3 బాగా డబ్బులు ఉండాలి. ఈ 3 ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో నిలబడగలుగుతారు. లేదా ఒక బలమైన సమర్థించే రాజకీయ గురువు ఉండాలి, ఒక కోటరీ ఉండి టికెట్ తెప్పించుకునే వాళ్ళని ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ చదువు ద్వారా వచ్చి కంటిన్యూగా వచ్చిన వాళ్ళల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అది ఒక రకంగా అనిత గారు నా విషయంలో మనం మెచ్చుకోవాలన్నమాట. ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం టీచర్, తన స్వయం శక్తితో వచ్చింది, పార్టీని ఇంప్రెస్ చేసుకుంది, టికెట్ తెచ్చుకుంది. జిల్లా రాజకీయాల్లో అనిత చాలా మెచ్యూర్డ్ ఉంటుంది ఆ విషయంలో. రాజకీయాల్లో అంటే ఓపెన్గా చెప్పాలి, రాజకీయాల్లో ఎవరి హవా నడిస్తే వాళ్ళకి మద్దతుదారుగా ఉండాలి, ఆ వర్గంలో ఉండాలి. సో అనిత చెప్తారు ఆ వర్గంలో ఉన్నారు, ఈ వర్గం ఏమున్నా కానీ ఆమె రాజకీయాల్లో ఉంది. ఈరోజు హోమ్ మినిస్టర్ వరకు వచ్చింది. వెంటనే అనొచ్చు ఆమెకి ఏం పవర్ ఉందని. స్నో మ్యాటర్, పవర్ ఉందా లేదా కదా. హోమ్ మినిస్టర్ కావటం అనేది అందరు కాలేరు కదా, ఒకళ్ళే అవుతారు. అలాంటి దానికి రావటం అంటే అందరూ ఇప్పుడు ఉన్న మిగిలిన 164 మంది ఎమ్మెల్యేలలో చంద్రబాబు గారు లోకేష్ పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎవరికి హోమ్ మినిస్టర్ రాలేదు కదా. ఆమెకు తీసుకొచ్చి ఇచ్చారంటే చిన్న విషయం ఏం కాదు. ఆమెకు ఎంత కొంత స్పార్క్ స్పిరిట్ ఉంది కాబట్టి తీసుకొస్తారు. అది కూడా పైకిరావుపేట సేమ్ సుమన కొత్త ఇచ్చింది వస్తుంది. సుమన చేసిన పొరపాటు ఆమె చేయలే. అనిత ఫైటర్. ఆమె అప్పుడప్పుడే ఏమంటారు సోషల్ మీడియా వస్తున్న ట్రోలింగ్ గురైన నిలబడింది, తిరిగి కౌంటర్లు ఇచ్చింది. ఈరోజు షీఈ్ లైక్ 45-50 మధ్యలో ఉంటారు అనిత. సో ఖచ్చితంగా ఇంకొక 3-4 ఎన్నికలు చేస్తారు. నాకు తెలిసి లాంగెస్ట్ ఎమ్మెల్యే ఉండేది ఆమెకే అవకాశం ఉండొచ్చు భవిష్యత్తులో చూస్తే. సార్ ఎలానో ఇప్పుడు మనం అంటే మహిళల పొలిటికల్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే మీరు ఎప్పుడు కూడా లైక్ పాలిటిక్స్ మొత్తం కూడా ఎప్పుడు కూడా దీని గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. మహిళలు ప్రజెంట్ పాలిటిక్స్లో ఏ స్థానంలో ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? రాజకీయాలు చాలా మారిపోయినాయి రేణు. ఒకప్పుడు అంటే ఒక 10-12 ఏళ్ల కిందట ఏంటంటే పార్టీ ఏం గెలిచినా కానీ అభ్యర్థి బలము, అభ్యర్థి సరైనోడు, అభ్యర్థి మంచి పేరు ఉంటే అభ్యర్థి గెలిచేవాడు. మీరు 2009లో కూడా చూడండి, కాంగ్రెస్ గెలిచినప్పుడు 157 సీట్లు వచ్చినాయి, టీడీపీకి 90-92 వచ్చినాయి, ప్రజారాజ్యానికి 17 సీట్లు అట్లా వచ్చినాయి. 2004లో కూడా టీడీపీ ఓడిపోయినా దాదాపు 40-48 సీట్లు వచ్చింది. వాష్ అవుట్ అనేది మనకు ఒక 94లో మాత్రమే వాష్ అవుట్ అయింది. 26 సీట్లకు వచ్చింది. 83లో అంత బ్యాడ్ సిచ్యువేషన్ రాలేదు, 85లో రాలేదు. ఒక మంచి అభ్యర్థి ఉన్నాడంటే గెలిపించే పరిస్థితి జనాల్లో ఉండేది. క్రమంగా ఏమవుతుందంటే 2009 తర్వాత నుంచి అనుకోండి, ఇంకా అభ్యర్థి ప్రభావం లేకుండా, అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే గెలవాల్సిన పార్టీ కన్నా ఈ పార్టీని ఓడగొట్టాలనుకుంటే ఆపోజిట్ పార్టీకి వేసేస్తున్నారు. మీరు 2019లో చూస్తే చాలా మంది అసలు వీళ్ళు క్యాండిడేట్లా అనుకునే వాళ్ళు కూడా గెలిచేశారు. 2024 వస్తే సేమ్ సిచ్యువేషన్. కొన్ని సీట్లు అయితే ఇప్పుడు జనసేన ఉంది, 21 గెలవటం అనేది ఆంధ్రప్రదేశ్లో, అది తమిళనాడులోనో సిక్కింలోనో సాధ్యం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు సాధ్యం కాదు. 21 కొట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిందంటే క్యాండిడేట్తో సంబంధం లేదు. పలానా పార్టీ ఓడగొట్టాలి కాబట్టి ప్రతి పార్టీని గెలిపించేస్తాం. బీజేపీ ఉంది, బీజేపీ 8 సీట్లను గెలిచినట్టు అవుట్ ఆఫ్ 10 or 12. కొన్ని చోట్ల ఆధోని, తర్వాత ధర్మవరం, ఇలాంటి చోట్ల కనీసం ఆ గుర్తు కూడా తెలియని చోట్ల కూడా గెలిచేస్తుంది అనమాట. అంటే ఏమైపోతుందంటే అభ్యర్థులను దాటుకొని పార్టీలకు వెళ్ళిపోతుంది అనమాట. మీకు టికెట్ ఇచ్చినా మీరు గెలిచేస్తారు. వేవ్ ఉన్న పార్టీ మీకు టికెట్ ఇచ్చింది అనుకోండి, అది ఏ పార్టీ వేవ్ ఉంటుందో 2029 చూద్దాం, మీరు గెలుస్తారు. అట్లా అభ్యర్థులు వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ పనితీరు కన్నా కానీ పార్టీలకు వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి దశలో ప్రత్యేకంగా మహిళల పాత్ర ఏంటి అంటే, అసలు అభ్యర్థికే విలువ తగ్గిపోతున్న రోజు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మహిళలు ఏంటంటే బాగా తగ్గిందని చెప్పుకోవాలి. భవిష్యత్తులో మారుతుందంటే మారాలని కోరుకుందాం మనం. ఎందుకంటే ఏ రోజైనా కానీ వన్ సైడ్ ఇవ్వటం అనేది ప్రమాదం. ఏ పార్టీ వచ్చినా కానీ ఇంత భారీ మెజార్టీలు వచ్చినప్పుడు కొంచెం దూకుడుగానే పోతూ ఉంటారు. డెమోక్రటిక్ కన్నా కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భం వచ్చిన రోజు మళ్ళీ ఖచ్చితంగా అభ్యర్థులకు విలువ వస్తుంది. అందులో మళ్ళీ మహిళా అభ్యర్థులకు కూడా వాల్యూ వస్తుంది. అలా మనం దాన్ని ఏమంటాం, లెట్స్ విష్ దట్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావాలి. గుడ్డిగా ఒక పార్టీకి ఓటేయటం కన్నా కానీ అభ్యర్థిని కూడా గుణగణాలను పరిశీలించాలి, వాళ్ళ మెరిట్స్ డిమెరిట్స్ చూడాలి. అలాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేల్ కన్నా ఫీమేల్కి మళ్ళీ ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మహిళలకి వాళ్ళు మాట్లాడే తీరు కానీ, లేదంటే వాళ్ళు చొరవ, ఏమంటారు, వాళ్ళు కొంచెం యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది రాజకీయాల్లో మహిళలకు చూసుకున్నప్పుడు. పెద్ద నాయకులు ఓడించిన వాళ్ళందరూ కూడా మహిళలే. మీకు ఉదాహరణకు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. అప్పుడెప్పుడు ఫస్ట్ ఎన్నికలు ఓడిపోయారు, కానీ తర్వాత తిరుగులేని నాయకులు ఆయన మనం ఒక చిన్న అమ్మాయి ఓడగొట్టింది కదా, శశిని రెడ్డి అని, అలా ఓడగొట్టింది. అట్లా మహిళలు బాగానే రాణిస్తూ ఉంటారు.
అయితే నేను అన్నట్టు కొంచెం రాజకీయ పరిస్థితి మారి మళ్ళీ అభ్యర్థిని మొహాన్ని వాళ్ళని చూసి వాళ్ళ గుణగణాలు చూసి చేసిన రోజు ఖచ్చితంగా మహిళలకు మళ్ళీ ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది పురుషుల కంటే కూడా. అండ్ సార్ మరొకటి, మీ దృష్టిలో ఇప్పటి వరకు కూడా మహిళా ఎమ్మెల్యేలో పవర్ఫుల్ మహిళా ఎమ్మెల్యే అంటే మీకు గుర్తొచ్చేది ఎవరు? అంటే పవర్ఫుల్ మహిళా లీడర్లు వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చూసినప్పుడు రేణుకా చౌదరి గురించి అందరికీ తెలిసింది. షీ వాజ్ వెరీ డాషింగ్. 93లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద ఆయన సీఎం అయినప్పుడు, అంటే ఎంపీగా ఉండి సీఎం అయినప్పుడు బై ఎలక్షన్లో ఈమె రైట్ చాయిస్ అని ఎన్టీఆర్ గారు పెట్టినారు. షీఈ్ వెరీ వోకల్, గట్టిగా మాట్లాడితే చేస్తుంది. రాజకీయంగా నేను చూసినప్పుడు నాకు శోభానాగిరెడ్డి గారు బాగా అనిపిస్తారు అనమాట. శోభానాగిరెడ్డి గారు కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా టీడీపీ పార్టీకి సంబంధించిన బాధ్యతలు చాలా చూసేవాళ్ళు. కర్నూలు జిల్లాలో ఉన్న వర్గాలు కానీ, ఆమె అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా ఉండేది అప్పుడు, పరిటాల రవి వర్గము, ఇన్ని సమస్యలను కూడా ఆమె చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగేది అనమాట. చాలా పవర్ఫుల్ లీడర్ అంటే భయపెట్టడం కాదు, నాయకత్వం ఉంది, కన్విన్స్ చేసే కెపాసిటీ ఆమెకు ఉంది అనమాట. శోభానాగిరెడ్డి వెళ్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే సమస్య పరిష్కారం అవుతుంది, మళ్ళీ నా వరకు పంచాయతీ రాదులు అన్నట్టుగా ఉంటారనమాట. శోభానాగిరెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ తర్వాత చూస్తే డి కరుణ గారు కూడా ఇంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా మళ్ళీ బీజేపీకి వెళ్ళటం, బీజేపీ నుంచి ఎంపీగా గెలవటం, వీళ్ళిద్దరి గురించి చూసినప్పుడు వీళ్ళు ఏమంటారు పవర్ఫుల్ లీడర్లు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గంటల సుమన గారు కన్నుమూసిన సందర్భంలో కూడా మనం కొన్ని విషయాలను ఇప్పుడు మాట్లాడటం జరిగింది. అప్పుడు మహిళలు రాజకీయాలు ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యారో వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, అండ్ అప్పుడు ఇప్పుడు మహిళల పొజిషన్ అసలు రాజకీయాల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా మనం మాట్లాడటం జరిగింది.